హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు మా అబ్బాయి ఆగస్టు 13th మ్యారేజ్ అయ్యి 1 year అయిందనమాట. అయితే ఇప్పుడు వాళ్ళు గోవాకి వెళ్తున్నారు. ఈ గోవా ట్రిప్ అంతా కూడాను మరి అక్కడున్న అప్డేట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తుంటాను, చూడండి. ఇది ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, సెలవులు లేక. మ్యారేజ్ అయిన వెంటనే మరి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళు గోవాకి ప్లాన్ చేసుకున్నారండి. ఇదంతా ఇకండి అదిను లాస్ట్ ఇంకా ఏరోడ్రోమ్ వైజాగ్ ఇది కదా, ఇంకా అక్కడ నుంచి భోగాపురం వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళాలన్నా. కాబట్టి మరి దేవుని దయ వల్ల అన్నీ కూడా అనుకూలంగా అన్నీ అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి గోవా ట్రిప్ కూడాను అనుకోకుండా మరి వీళ్ళు వెళ్తున్నారు. ఇదిగోండి, వీళ్ళ ఫస్ట్ యానివర్సరీ గోవాలోని వారు ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తూ మీరు వాళ్ళిద్దరినీ కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. వీళ్ళు వైజాగ్ టు బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు నుంచి మళ్ళీ గోవాకి ఫ్లైట్ ఇంకోటి మారారండి. దాన్ని బట్టి కొద్దిగా లేట్ అయిందనమాట. ఇగో ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ప్లేసెస్ అనమాట ఇవన్నీ కూడాను. చూసారు కదా, ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు పెడుతూ ఉంటాను. ఇదిగోండి అక్కడ ప్లేసెస్ అన్నీ కూడా గోవా అంటే బీచ్, కొబ్బరి చెట్లు. మన వైజాగ్లో కూడా సేమ్ అలాగే కొబ్బరి చెట్లు మరి వేశారు కదా బీచ్లోని, పక్కన బీచ్. అయితే ఈ బీచ్ అయితే మనకి క్లీన్గా ఉండదు, కానీ అక్కడ మాత్రం క్లీన్గా ఉండదు.
पूरा पब्लिक का नमक है, श्री का नमक है। पूरा श्री का नमक है पब्लिक के साथ। रात हुई థ్యాంక్ యూ.